అందరూ చెప్తారు రాముడు అవివేకైనా మంచివాడని. కాని నేను కూడా దొంగిలించాను. ఎలా అంటారా? మీరే చూడండి. తెనాలి రాముడు దొంగిలించిన వంకాయ. కృష్ణదేవరాయలు తన నందనవనంలో ఒక కొత్త రకమైన విత్తనం లేని వంకాయ చెట్టును పెంచుకొచ్చారు. రాజుతో విందు భోజనం చేసేటప్పుడు తెనాలి రాముడు ఆ విత్తనం లేని వంకాయను తిన్నాడు. చాలా రుచిగా ఉందన్నాడు. ఈ రోజు నేను రాజుతో భోంచేసేటప్పుడు విత్తనం లేని వంకాయ కూర తిన్నాను. అది చాలా రుచిగా ఉంది. ఏమిటి, విత్తనం లేని వంకాయ? కొత్తగా ఉందే. నాకొంచెం పట్టుకొస్తారా? అది వీలు కాదు. రాజు అతని తోటలో పెంచుతున్నారు. ఆ తోటమాలి ఎవర్నీ కొయ్యటానికి ఒప్పుకోడు. అయినా రామునికి తన భార్యను సంతోషపెట్టాలని ఆశ. అందువలన రాముడు వంకాయను దొంగిలించుకు వచ్చాడు. ఇదిగోండి విత్తనం లేని వంకాయ కూర. మన అబ్బాయి బయట నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపి పిలుచుకురండి, అందరం కలిసి తిందాం. తెనాలి రాముడు తన కొడుకును నిద్ర లేపేందుకు నిద్రపోతున్న కొడుకు మీద నీళ్లు చల్లాడు. ఏంటిది, వానొస్తోంది? మర్నాడు వంకాయ దొంగిలించబడ్డ విషయం రాజుకు తెలిసింది. అతను తెనాలి రాముడిపై సందేహపడ్డారు. పిల్లలు అబద్ధాలు చెప్పరు కాబట్టి తెనాలి రాముడు కొడుకుని పిలుచుకురమ్మన్నాడు. బాబు, నిన్న నువ్వు వంకాయ కూర తిన్నావా? అవును మహారాజా, చాలా రుచిగా ఉంది. ఎప్పుడు తిన్నావు? నిన్న రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు వాన కురిసింది. అప్పుడే నేను వంకాయ కూర తిన్నాను. ఆ రోజు వర్షం కురవనందువలన రాజుకు తెనాలి రాముడి మీద ఉన్న సందేహం పోయింది. వంకాయ గొప్పతనం ఏంటి? తొడిమ ఉండదు, తొక్క ఉండదు, విత్తు ఉండదు, వాసన ఉండదు. విత్తు ఉండదు. వెరీ గుడ్.